తేడా ఆల్రెడీ గుండె చేసి పంపించారు మీకు ఇన్నిసార్లు 4 సార్లు కోర్టులో. ఇంకా ఏననే మరి వారి మీద చర్యలు తీసుకోకపోతే నేను ఇంకా మీడియా ముందుకు రాను అని ఒక భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. సరే ఇక రాడేమో అనుకున్నాం. మళ్ళీ ఏదో కాలక్షేపం, వేరే ప్రాక్టీస్ పెద్దగా ఉన్నట్లేదు అతగాడికి. ఏదో మళ్ళీ అక్కడికి వెళ్ళి కంటెంప్ట్. నిన్న చాలా స్పష్టంగా న్యాయమూర్తి గారు ఈ పిటిషన్లో ఉన్న దాని గురించే మాట్లాడితే నిర్వర్థంగా దాన్ని ఖండించి సుప్రీంకోర్టు తీర్పులో నువ్వు ఉన్న పబ్లిక్ ప్లేస్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఆల్ రికార్డ్స్ వర్ క్లియర్లీ షోయింగ్ ఇట్ ఈస్ టెంపుల్ ల్యాండ్, గుడి అని స్పష్టంగా 1932 డాక్యుమెంట్లోనే ఉంది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ కాపీలు ఇవ్వడం జరిగింది అని చెప్పి ఇతన్ని పిటిషన్ని డిస్మిస్ చేశారు. రేపు కంటెంప్ట్ పిటిషన్ సరే సెలవుల తర్వాత రేపా ఎల్లుండా ఎప్పుడు వచ్చినా నిన్న ఏదైతే న్యాయమూర్తి గారు ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్ కాపీని అక్కడ ఇవ్వటమే మేము చేయవలసింది. ఆర్డర్ కాపీ ఇంకా వచ్చేదాకా కూడా వెయిట్ చేయకుండా ఇతను ఈ మాజీ మ్యాజిస్ట్రేటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో 7 కేసులు ఇతని మీద పెండింగ్ ఉన్నాయి. 2 కేసులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రెఫర్ అయినవి. అన్ని అవినీతి అక్రమాల కేసులు, జడ్జిలను మేనేజ్ చేయడానికని డబ్బులు తీసుకున్న కేసులు. అతను మ్యాజిస్ట్రేట్గా డీల్ చేసిన కేసుని మళ్ళీ లాయర్ అయిన తర్వాత ఎవరికైతే అనుకూలంగా తీర్పు ఇచ్చాడో వాళ్ళ తరపున మళ్ళీ వాదిస్తున్నాడన్న ఆ కేసు. అందులో ఖచ్చితంగా అతనికి ఇప్పుడు ఎలాగో ప్రాక్టీస్ చేసే అవకాశం అతి త్వరలో ఇంకా అతనికి ఉండదు. అతను ఎంత అవివేకి, అసలు ఈ వృత్తికి ఎందుకు పనికిరాని వాడని చెప్పి ఈ 4 సార్లు కొట్టేసిన కేసును కూడా మళ్ళీ 5వసారి పర్సూ చేయటం. సరే మళ్ళీ ఈ కేసును కూడా తీసుకుని సుప్రీంకోర్టుకి వెళ్తే మటుకు ఇక్కడ కొంచెం పేషెన్స్ ఎక్కువగా ఉన్నట్టుంది. కోర్టు సమయాన్ని వృధా చేసిన ఇతను భరిస్తున్నారు. మరి సుప్రీంకోర్టుకి వెళ్తే కనుక ఖచ్చితంగా ఇతనికి పెనాల్టీ కూడా వేసి చాలా తగిన విధంగా ఉంటుంది. సరే మరి ఇది ఎప్పుడు వస్తుందో, ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియాలో నీలి కుమార్ల సోషల్ మీడియాలో మళ్ళీ నాకేదో షాక్ అని చెప్పి కామెడీగా వీళ్ళు అదే పనిగా తింగరగా వాగుతూ ఉన్నారు. కాబట్టి నేను ఈ క్లారిఫికేషన్ రామభక్తుల కోసం ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నా. అదంతా జస్ట్ ఈడ్ నాట్ బాదర్, ఇట్స్ ఎ స్టూపిడ్ పిటిషన్. దట్ పిటిషన్ విల్ నాట్ బి ఎంటర్టైన్. వీఆర్ గోయింగ్ టు ఫైల్. ఏదైతే నిన్న న్యాయమూర్తి గారు ఇచ్చిన తీర్పు ప్రతి ఉందో అది వస్తుంది ఈరోజు బహుశా, లేకపోతే రేపు. ఆ తీర్పు ప్రతి అక్కడ ఇవ్వటం, దాంతో దేర్ ఇస్ నో కంటెంప్ట్. అన్ని అనుమతి ఇచ్చే అధికారం వాళ్ళకు ఉంది. అతను ఏదో రాంగ్ వేరే ఆర్డర్ని అతను హెల్యూజినేషన్లో ఏదో ఊహించుకుని దాన్ని అదే పనిగా కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నాడు తప్ప. సరే మనకు వచ్చే నష్టం ఉంది. అన్యమతస్థుడు, అతను దళిత క్రైస్తవులకి మన రామాలయం అంటే పడతలేదు. సో కాబట్టి అదే పనిగా పదే దాడి చేస్తున్నాడు. ఎన్ని దాడులైనా చేసుకోమా జడ. మీ నీలి కుమారులు ఎంతమంది, వాళ్ళకి ఇంకెంతమంది కలిసినా మా రామ భక్తుల ముందు మీకు పరాజయం పరాభవం 2 తప్పవు అని చెప్పి మీకు మళ్ళీ తెలియజేస్తూ, ఎస్ గిరి గీసేసావు. ఇంకా ఎంతలాగా ఏమీ లేకుండా ఇన్నిసార్లు ఇసిపించేస్తా ఉంటే తిరిగి నేను కూడా రిటార్ట్ ఇవ్వాల్సిన అవసరం కల్పిస్తున్నావు. జడ ఓ నీలి కుమార కల్పిస్తున్నావు, తప్పట్లేదు. సరే ఈ ప్రయత్నాల నుంచి ఇది ఎలాగో కొట్టేస్తారు, పసలేదు. సరే ఇక మా పసేట్లో కూడా నేను కూడా చట్ట ప్రకారం న్యాయబద్ధంగా నేను కూడా చూపెట్టవలసిన సమయం ఆసన్నమైంది. ఈరోజే దానికి శ్రీకారం చుడతాను.
అలాగే నిన్న మిత్రుడు ప్రసన్న కుమార్ ఈ పాస్టర్ల చింతాడ ఆనంద్ మోడల్లోనే చాలామంది పాస్టర్లు ఎస్సీ సర్టిఫికేట్తో ఉన్నారు అన్న పిటిషన్ నోటీసులు ఇచ్చారు. సో అది జూలై 6వ తారీఖు వస్తుంది. ఖచ్చితంగా అవి ఓడటం ఖాయం. ఏదో కొద్దిమంది చూసే వాళ్ళు కూడా పేపర్లో ఏమన్నా చట్టం మీరు నేను అనుకుంటే మారేది కాదు. అది ఆ చట్టం మారేదాకా ఎవరైనా దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఇక అందరూ కూడా కొందరు బట్టలు చింపేసుకుని స్వయం శక్తితో ఏ